నిన్న ఆర్ఎన్ఆర్ జూనియర్ కాలేజీలో ఓ విద్యార్థిని సూసైడ్ చేసుకోవడం కలకలం రేపుతా ఉంది. ఈ యొక్క విద్యార్థి సూసైడ్ చేసుకోవడం పైన కూడా పలు అనుమానాలు వస్తున్నటువంటి నేపథ్యంలో నిన్న జరిగినటువంటి ఘటనలో కూడా అక్కడ ఉన్నటువంటి విద్యార్థి సంఘాలు ఆ హేమశ్రీకి న్యాయం జరగాలని చెప్పి కూడా వారు అక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో ఆ యొక్క విద్యార్థి సంఘాల పైన కూడా పోలీసులు లాఠీ చార్జ్ చేయడం జరిగింది. అయితే ఈ యొక్క లాఠీ చార్జ్ చేయడం కూడా ఈ యొక్క దారుణం అని చెప్పి ఆ యొక్క విద్యార్థి సంఘాలతో కలిసి యొక్క ప్రజా సంఘాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. కలెక్టర్ ఆఫీస్ వద్ద ధర్నా కూడా నిర్వహిస్తూ ఉన్నారు. అయితే ఈ యొక్క ఆర్ఎన్ఆర్ కాలేజీలో మృతి చెందినటువంటి విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలని కూడా వారు ప్రశ్నిస్తూ ఈ యొక్క డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో నిన్న జరిగినటువంటి లాఠీ చార్జీ ఈ యొక్క సిఐని కూడా సస్పెండ్ చేయాలని చెప్పి వారు డిమాండ్ చేస్తున్నారు. ఒకసారి ఈ యొక్క ప్రజా సంఘ విద్యార్థి సంఘ నాయకులు ఉన్నారు, వారితోనే మాట్లాడదాం. ఏమంటారు, నిన్న లాఠీ చార్జ్ జరిగింది, నిన్న ఆ యొక్క హేమశ్రీకి న్యాయం చేయాలని కూడా మీరంతా అక్కడ ఉండడం జరిగింది. అసలు ఏంటి అసలు విషయం? ఏదైతే ఈరోజు కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలు తమ ఇష్టానుసారంగా కళాశాలలు నడుపుతూ ఉన్నారు. అయితే జిల్లా విద్యాశాఖ అధికారులు ఎవరైతే ఉన్నారో ఈరోజు ఏదైతే ఒక కళాశాలలో విద్యార్థిని ఆత్మహత్య చేసుకొని మరణిస్తే ఈరోజు కనీసం జిల్లా విద్యాశాఖ అధికారిగా ఉన్నటువంటి ఆర్ఐఓ గారు కనీసం పరిశీలనకు రాకపోవడం అనేది సిగ్గుచేటు. ఏదైతే ఈరోజు అక్కడ కనీసం పరిశీలనకు రాకపోవడం, అలాగే అక్కడ శాంతియుతంగా ధర్నా చేస్తున్నటువంటి తల్లిదండ్రులతో పాటు ధర్నా చేస్తున్నటువంటి విద్యార్థి యువజన సంఘ నాయకుల్ని విచక్షణారహితంగా ఏదైతే 5వ పట్టణ పోలీసు సిఐ గారు ఎవరైతే ఉన్నారో ఈయన తమ విచక్షణ కోల్పోయి విద్యార్థి యువజన సంఘ నాయకులపై ఏదైతే కర్కశంగా లాఠీ చార్జీలు చేయడం అనేది ఈరోజు మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అలాగే ఒక మహిళా విద్యార్థినికి ఈరోజు ఇంతటి ఆత్మహత్య ఘటన జరిగినా ఏ అధికారి పట్టించుకోకపోవటం, అలాగే ఈరోజు పోలీస్ వ్యవస్థ అంతా ఏదైతే ఉందో ఈ పోలీస్ వ్యవస్థ అంతా కూడా ఏదైతే మేనేజ్మెంట్ యొక్క ఆస్తులకు కాపలాగాస్తూ మేనేజ్మెంట్ యొక్క వాళ్ళ యొక్క వ్యవహారానికి ఈరోజు వీళ్ళు ఊడిగం చేస్తూ ఉన్నారు మేనేజ్మెంట్కి అని చెప్పి స్పష్టంగా తెలుస్తూ ఉంది. కనీసం ఏదైతే విద్యార్థిని మరణించినటువంటి విద్యార్థిని తల్లిని ఈరోజు విచక్షణ కోల్పోయి పురుషులైనటువంటి పోలీసులు లాక్కపోవడం అనేది చాలా ఘోరమైనటువంటి పరిస్థితి. దీన్ని ఎస్ఎఫ్ఐ మరియు మిగిలినటువంటి విద్యార్థి సంఘాలు అలాగే ప్రజా సంఘాలన్నీ కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాయి, మండిపడతా ఉన్నాయి. తక్షణమే ఈ యొక్క సిఐ గారిని సస్పెండ్ చేయాలి. అలాగే ఏదైతే ఇక్కడ విద్యార్థిని మరణించిందో ఆ విద్యార్థిని ఆత్మహత్యకు తగిన న్యాయం జరగాలి. అలాగే ఇప్పటికే ఈ వరుస ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి. వీటినన్నింటినీ కూడా ఈ ప్రత్యేక దృష్టి పెట్టి జిల్లా అధికారులు వెంటనే వీటిపై చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ నెల్లూరు జిల్లా కమిటీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంటే మీరు చెప్పండి, నిన్న ఆ యొక్క విద్యార్థిని ఘటన జరిగిన వెంటనే కాలేజీకి కూడా సెలవు ఇవ్వడం, వాళ్ళని పంపించడం, దీన్ని అసలు ఎందుకంటారు వాళ్ళని పంపించడం? ఈరోజు నిన్న జరిగినటువంటి హత్య కేవలం కాలేజీ యాజమాన్యం చేసినటువంటి హత్యగా మేము పరిగణిస్తూ ఉన్నాం. ఎందుకంటే చనిపోయినటువంటి ఒక డెడ్ బాడీని తీసుకెళ్లి హాస్పిటల్ అడ్మిట్ చేసి బాగలేదని చెప్పడం చాలా దుర్మార్గం. అట్లాగే ఆ తల్లిని ఈడ్చుకెళ్ళి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టడం, అట్లాగే విద్యార్థి సంఘం యువజన సంఘాలని లాఠీచార్జ్ చేయడం చాలా అమాయమైన విషయం. ఈ జిల్లాలో ఇదే కాదు అనేక ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు కార్పొరేట్ వ్యవస్థకి ఈరోజు బలైపోతూ ఉన్నారు విద్యార్థులు. ఈ యొక్క విద్యా వ్యవస్థని ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం ఉంది. జిల్లా యంత్రాంగం, విద్యాశాఖ ఆ యంత్రాంగం కానీ కలెక్టర్ కానీ జోక్యం చేసుకోవాలి. ఈ జిల్లాలో మరో హత్య జరగకుండానే చూడాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. ఇటు ఆ యొక్క జరిగినటువంటి మహిళకి జరిగినటువంటి అన్యాయాన్ని కూడా ప్రశ్నిస్తూ మహిళా సంఘాలు, ప్రజా సంఘాలు కూడా ఇక్కడ ధర్నా చేస్తున్నటువంటి ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడదాం. ఏమంటారు మేడం, నిన్న హేమశ్రీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నటువంటి 16 సంవత్సరాల పాప చనిపోవడం జరిగింది. ఆ కాలేజీ యాజమాన్యం కూడా ఇంతవరకు స్పందించలేదు, అధికారులు స్పందించలేదు, మరోవైపు లాఠీ చార్జ్ కూడా జరిగింది. ఏమంటారు? ఇప్పుడు హేమశ్రీ అనే పాపకి 10వ తరగతిలో 550 మార్కులు వచ్చాయి. మా కాలేజీలో చేర్పించండి అని వాళ్ళు సత్యవేడు, రాజంపేట వాళ్ళ ఇంటి చుట్టూ కూడా ఆర్ఎన్ఆర్ కాలేజీ స్టాఫ్ అంతా కూడా తిరగడం జరిగింది. అయితే వాళ్ళు ఇన్నిసార్లు అడుగుతున్నారు కదా అని ఆ బిడ్డను తీసుకొచ్చి వాళ్ళు ఇక్కడ చేర్పించిన నెల రోజులు కూడా పూర్తి కాకముందే ఆ బిడ్డ ఆ కాలేజీలో శవమై తేలింది. ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకునిందా లేదా హత్య జరిగిందా అనేటువంటి కోణంలో పోలీసులు హుటాహుటిన వెళ్ళి కాలేజీ యాజమాన్యాన్ని ప్రశ్నించాలి, యాజమాన్యాన్ని అరెస్ట్ చేయాలి. ఆ విధంగా లేకపోగా ఏ విధంగా అన్యాయం జరిగింది, ఆ పాపకు న్యాయం చేయాలని వెళ్ళినటువంటి విద్యార్థి యువజన కార్యకర్తలపై లాఠీ చార్జ్ చేయడం, ఆ బిడ్డల్ని కొట్టొద్దని ఆ తల్లి అడ్డుపడితే ఒకవైపు బిడ్డను పోగొట్టుకొని ఆ తల్లి కడుపు మంటతో రోడ్డు మీద ఆ తల్లిదండ్రులు రోదనతోటి రోడ్డు మీద దొల్లుతుండేది మన మీడియా కూడా చూపించడం జరిగింది. అయితే అటువంటి తల్లిని కూడా ఈ యువజన విద్యార్థి సంఘాల నాయకులతో పాటు ఆమెను కూడా జీప్లో ఎక్కించుకొని 5th టౌన్ ఎస్ఐ గారు, సిఐ గారు తీసుకురావడం అనేది చాలా దుర్మార్గపు చర్య.
మీరు పోలీసులు ఈరోజు జరుగుతున్నటువంటి మద్యం మత్తు పదార్థాలు నిర్మూలించలేకపోతున్నారు. యువకుల యొక్క భవిష్యత్తుని మీరు చేసుకోలేకపోతున్నారు. ప్రశ్నించేటువంటి విద్యార్థి యువజన నాయకుల మీద లాఠీ చార్జీ చేయడం అనేటువంటి చాలా సిగ్గుచేటు. పోలీసు వ్యవస్థ అంతా కూడా దీని గురించి వెంటనే చర్చించుకోవాలి. కాబట్టి ఏదైతే విద్యార్థి యువజన నాయకుల మీద పోలీసు లాఠీ చార్జీ చేశారో ప్రధానంగా సిఐ శ్రీనివాసరావు గారిని సస్పెండ్ చేయాలని, హేమశ్రీ కుటుంబానికి న్యాయం చేయాలనేటువంటిది మేము మహిళా సంఘంగా కూడా కోరుతున్నాం. అయితే ఏదైతే నిన్న జరిగినటువంటి ఆర్ఎన్ఆర్ జూనియర్ కాలేజీలో హేమశ్రీ సూసైడ్కి సంబంధించి ఇటు జరిగినటువంటి ఘటన పైన కూడా ఇప్పటి వరకు అటు ఆర్ఐఓ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా ఎవరు కూడా స్పందించకపోవడం, మరోపక్క కాలేజీ యాజమాన్యం కూడా స్పందించకపోవడం, మరోపక్క విద్యార్థి సంఘాలపైన లాఠీ చార్జ్ చేయడం కూడా దారుణమైన ఘటన అని చెప్పి కూడా వారైతే చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే వీరందరిపైన కూడా చర్యలు తీసుకోవాలని కూడా వారు డిమాండ్ చేస్తూ ఉన్నారు. కెమెరామ్యాన్ మనోజ్తో సురేంద్ర, బిగ్ టీవీ, నెల్లూరు కలెక్టరేట్ ఆఫీస్ నుంచి.